హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని కొంత చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుడి మహాకృప బట్టి కొంచెం ఆలస్యమైనప్పటికీ మీ మధ్యకి దేవుడు తన వాక్యాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. మరి ఈరోజు చాలా ముఖ్యమైన ఒక అంశాన్ని మనం ధ్యానిద్దాం. మరి ముందుగా ఈరోజు ఎవరండి 10 గంటలకు పడుకుంటున్నారు, 11 గంటలకు పడుకుంటున్నారు? ఎంత ఉద్యోగానికి వెళ్ళాల్సి వచ్చినా, స్కూల్స్కి వెళ్ళాల్సి వచ్చినా, కాలేజీకి వెళ్ళాల్సి వచ్చినా ఆలస్యంగా పడుకుంటాం అనేది మనకు అలవాటైపోయింది కదా. కనీసం బహుశా ఈరోజు మీరు కొంచెం పనులన్నీ ముగించుకొని తిరిగ్గా చక్కగా దేవుని వాక్యం వినటానికి బహుశా దేవుడు ఈ సమయాన్ని మనకి అనుమతించాడేమో. ఏమైనప్పటికీ అన్ని సమయములందు దేవుని వాక్యముని ధ్యానిస్తాము. అది మేలైనది, ఉత్తమైన కార్యం. మరి సాయంకాల సమయంలో మరి కుటుంబంలో కొన్ని బాధ్యతలు నాకు ఉన్నాయండి. మరి తండ్రిగా, భర్తగా ఇంట్లో ఉన్న పనులు ముగించుకొని, అలాగే మనకి దేవుడిచ్చిన ఒక చిన్న మందిరము, ఆ మందిరంకి ఈరోజు వైట్ వాషింగ్ చేస్తున్నాము. సో సున్నాలు ఇవన్నీ అరేంజ్మెంట్స్ అవి చేసుకొని దేవుడు ఇవన్నీ ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. 11:30కి ఏం ప్రశ్న అడుగుతాడండి మామ, ఏం ప్రశ్న అడుగుతారండి మీరు అని అనుకుంటున్నారా? అదేనండి, ఈరోజంతా దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా సమయం గడిపారా? త్వరగా లేచి త్వరగా పనులకి వెళ్ళిపోయారు, త్వరగా భోజనాలు చేసేసారు, త్వరగా మనుషులతో మాట్లాడేశారు, త్వరగా అన్ని పనులు చక్కపెట్టేసుకున్నారేమో కానీ స్థిమితముగా నిదానంగా దేవుని సన్నిధిలో ఏకాంతంగా ప్రార్థన చేశారా? రెండవదిగా దేవుని వాక్యాన్ని ఈరోజు మీరు చదువుకున్నారా? చూడండి దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, దేవుని వాక్యముని మనం ధ్యానిస్తాం మరవకూడదు. ఏమండి, జార్జ్ ముల్లర్ గారు అన్నారు, ఈరోజు నాకు అధికమైన పనులు ఉన్నాయి కాబట్టి నేను అధికంగా దేవుని వాక్యాన్ని చదవాలని. మరి దేవుని వాక్యమును చదివేవాడు సంతోషంగా ఉంటాడు. ఏమండి, పరిస్థితులు మారకపోయినా, స్థితిగతులు అదేలా ఉన్నా, మనుష్యులు నిందించిన, అపార్థం చేసుకున్న దేవుని వాక్యమును చదివేవాడు ఆనందంగా ఉంటాడు. మరి ఈరోజు చాలా ముఖ్యమైన అంశము ఇది. ఆత్మీయంగా రక్షించబడి మారు మనసు పొందుతూ దేవుని తెలుసు అనుకున్న అనేక మంది చేసే పాపము ఏంటది అని మనం చూద్దాం. దయచేసి ఈ కార్యక్రమం వెళ్ళక ముందు దయచేసి అందరం తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాసనీలకు వస్తున్నామయ్యా. ఈ రాత్రి సమయంలో నాయన నీ వాక్యంని ధ్యానిస్తానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనం. నన్ను నీ సులువు చాటు మరుగుపరచు, నీతో మాట్లాడి నీ బిడ్డలు నాయన నీ స్వరము వినివారుగా ఉండటానికి సహాయం చేయి. నీ మాటలు గ్రహించుకునే వారు ఉండటానికి సహాయం చేయి. కృప చూపించు, ప్రతి ఆటంకాలు తొలగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి బైబిల్ అంతట్లో ముఖ్యంగా కొత్త నిబంధనలో మనము పరిశుద్ధాత్మ గురించి చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడి, ఇట్ ఇస్ పుట్ ఇన్ దట్ వే. ఏమంటే దేవుని పరిశుద్ధాత్ముని మనం దేవుడు అని పిలుస్తాం. ఏమంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. తండ్రికి ఎంత ముఖ్యత్వం ఉందో కుమారుడికి అంత ముఖ్యత్వం ఉంది, కుమారుడికి ఎంత ముఖ్యత్వం ఉందో పరిశుద్ధాత్ముడు కూడా అంత ముఖ్యత్వం ఉంది. కానీ ఈ పరిశుద్ధాత్మ దేవుడుని చాలామంది వెంటనే పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ శక్తి, లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకము, లేకపోతే పరిశుద్ధాత్మ వరములు అని కేకలు, అరుపులు, గందరగోళాలు చేస్తాం మనం చూస్తున్నాం. కానీ అసలు పరిశుద్ధాత్ముడు దేవుడు ఒక వ్యక్తి. ఏమండి, ఆయన మనతో స్నేహము చేయాలని, మనలో ఉండాలని చాలాసార్లు మనం బైబిల్లో చదువుతున్నాం. కానీ చాలామంది మొదటగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉన్నాడు అనేది గ్రహించారు. రెండోది, ఆయన ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏమండి మనల్ని ఆదరించేవాడు, మనల్ని నడిపించేవాడు, క్రీస్తు బోధని మనకి గుర్తు చేయువాడు, మన తోడుండువాడు, సర్వసత్యములోకి మనల్ని ఏమండి చేయి పట్టుకొని మనతో పాటు మన యాత్రలో ఉండేవాడు, నడిపించేవాడు.
కానీ పరిశుద్ధాత్మ గురించి ప్రసంగాలు మనం చాలా వింటుంటాం. పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఒక గుంపు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకుంటున్నారు, కానీ అసలు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి అనే భావము, గ్రహింపు లేనివారుగా ఉన్నారు. ఏమంటే బైబిల్లో మనం చూస్తున్నాం, దేవుని వాక్యము మనని ఉదక స్థానం వల్లే మనల్ని పరిశుద్ధపరుస్తుంది. దేనికోసం పరిశుద్ధపరుస్తుంది? మన దేహములు సజీవ యాగముగా దేవునికి ఒక సువాసన ఇచ్చే, ఏమండి, ఆయన నిలుచుండే దేహములుగా మన దేహము ఉండాలని యేసు ప్రభు ఒక మాట చెప్పాడండి, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను. చూడండి, చాలాసార్లు మనము యేసుప్రభా నాలో ఉండు, యేసుప్రభా నాతో ఉండు, యేసుప్రభా మా మధ్యకి రా అని మనం ప్రార్థన చేస్తుంటాం. కానీ మనతో ఉండేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. యేసుప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వన అన్నాడు. యేసుప్రభు పరిశుద్ధాత్మ ఒకటే కాదంటలేదు. అంటే ఒకటే అంటే తండ్రి అయిన దేవుడు, తండ్రి ఏమంటే కుమారుడు, పరిశుద్ధాత్ముడు. కానీ పరిశుద్ధాత్ముడుని వారు అంగీకరించాలంటే చాలామందికి, ముఖ్యంగా ఏమండి మన ముఖ్యంగా అంటే వెంటనే పరిశుద్ధాత్మ అంటే మీరు పెంతుకొస్తా అండి అనేస్తారు చాలా. అలా కాదు. ఇది ఒక సంస్థకి, లేకపోతే ఇది ఒక సిద్ధాంతానికి, లేకపోతే ఇది ఒక డినామినేషన్కి చెందింది కాదు. పరిశుద్ధాత్ముడు దేవుడు యేసుప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞ ఏమన్నాడు? మీరు పైనుంచి శక్తి పొందుకున్న వరకు మీరు యెరూషలేములో నుంచి వెళ్ళొద్దు. అంటే ఏంటి? పరిశుద్ధాత్మను మీరు పొందుకునే వరకు వెళ్ళొద్దు. దాని తర్వాత మన శిష్యుల జీవితాలు చూస్తున్నాం, వారి బ్రతుకు చూస్తున్నాం, వారి సేవ చూస్తున్నాం, వారు ఎంత గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడో మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది దేవుడు మనతో మాట్లాడతాడంటే బైబిల్లో హీబ్రూ రాసిన పత్రిక ఉంది కదా, దేవుడు తన లేఖనములతో మాట్లాడతాడు, ముందు ప్రవక్తలతో మాట్లాడి వెంటనే అంటారు. రెండవది భాషలు ఉంటే, అయ్యో భాషలు లేవు, ఈ భాషలన్నీ తప్పు. ఓకే, ఏమండి మరలా ఏమండి చాలామంది స్వస్థత కార్యాలు, ఆశ్చర్యమైన కార్యం చూసారని అవన్నీ తప్పు అని వెంటనే ఒక స్టేట్మెంట్ చేసేస్తా. చూడండి, నీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, అంతేగాని స్టేట్మెంట్లు చేస్తావు. ఒకసారి నేను చెన్నైలో బర్మా బజార్ అనే ఒక బజార్ ఉంటుందండి. ఆ బజార్లో అన్నీ ఉంటాయి, మీకు ఏమి కావాలో ఉంటాయి. ఆ బజార్లో ఒకసారి ఒక ఖరీదైన వాచ్ని నేను చూశాను, అంటే రోలెక్స్ వాచ్ని చూశాను. అది ఒరిజినల్ వాచ్, కొన్ని వేల లక్షల రూపాయలు. కానీ ఆ వాచ్ని నేను తీసుకుని, ఈ వాచ్ ఎంత అయ్యా అని అడిగితే, అయ్యా ఇది 2500 రూపాయలు మాత్రమే అన్నాడు ఆయన. ఎలాగండి? కొన్ని లక్షల ఖరీదున్న వాచ్ని మీరు 2500 రూపాయలకి ఎలా అమ్ముతున్నారు అంటే ఆయన అన్నాడు, ఇది ఫస్ట్ క్వాలిటీ అన్నాడు. అంటే ఏంటన్నా అన్నాడు, అంటే డూప్లికేట్ అండి. అలాగా డూప్లికేట్ కార్యాలు చూసి ఒరిజినల్ వాటిని మనం చాలాసార్లు అపార్థం చేసుకుంటాం. ఒకసారి దుబాయ్కి వెళ్ళినప్పుడు, ఆ దుబాయ్లో షాపింగ్ అక్కడికి వెళ్ళిన తీసుకువెళ్ళాను. అక్కడ మాల్ ఆఫ్ ఎమిరేట్స్ అనే ఒక పెద్ద మాల్. ఆ మాల్లో రోలెక్స్ వాచ్ ఉంది. ఏమండి, అరే మన బర్మా బజార్లో చూసిన 2500 రూపాయల వాచే కదా అని చెప్పి అక్కడ వాచ్ అడుగుతాను కూడా ధైర్యం సరిపోలేదు. ఎందుకంటే అది 25 లక్షలు ఉన్నాయి అది వాచ్. ఏమంటే అది వేసి చూస్తానికి కూడా ఎందుకు మనకు వచ్చింది కూడా. అలాగే ఒరిజినల్ ఉంది, డూప్లికేట్ ఉంది. ఒరిజినల్ పరిశుద్ధాత్మతో భాషలు మాట్లాడేవారు, ప్రవచనాలు చేసేవారు, స్వస్థత కార్యాలు చేసేవారు ఉన్నారు. యథార్థముగా దేవుని శక్తితో భాషలు మాట్లాడేవారు ఉన్నారు, స్వస్థత కార్యాలు చేయవారు ఉన్నారు. ఏమండి, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళి వెతుకుతున్నావు అనేది చాలా ముఖ్యమైనది. నువ్వు ఒక బజారుకి వెళ్ళి నాకు సత్యమైనది కావాలనుకుంటే ఎట్లా దొరుకుతుంది? అలాగనే దేవుని ఆత్మ కూడా చాలా విలువైనది, అది శ్రేష్టమైనది. అతి పరిశుద్ధమైన స్థలం అని మందస పెట్టి పైన ఉన్నది దేవుని ఆత్మ. ఎక్కడ చెరువులు ఉంటాయో
దానికి సాదృశ్యం ఏంటంటే దేవుడు నివసించే స్థలము, అది దేవుని ఆత్మ సంచరించే స్థలం అనేది మనం గ్రహించుకోవాలి. ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము మనం చదివినట్లయితే అక్కడ 7 ఆత్మల గురించి మాటలు మనం చూడగలం. ఆ అధ్యాయం చాలాసార్లు చాలామందికి అర్థం కాదు, కానీ దేవుని మహిమ గురించి, దేవుని గొప్పతనం గురించి రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభుని వారు ఎంతగా దూషించారంటే, నువ్వు ఏ శక్తితో ఈ ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నావు? అరే, నువ్వు 30 సంవత్సరాల కుర్రోడివి, నువ్వు, నీ నాన్నగారు ఎవరో తెలుసు, నీ తల్లి ఎవరో తెలుసు, నీ సహోదరులు ఎవరో తెలుసు, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి? ఇది దెయ్యం శక్తితో నువ్వు చేస్తున్నావు అని పరిసయ్యులు యేసు ప్రభుని పరిశుద్ధాత్మ శక్తితో చేసే కార్యాలని వారు దూషించినట్లు మనం చూడగలుగుతాం. అందుకే ప్రభు వారిని సమాధులు కొట్టబడిన వారిలో, ఎలాగ సమాధులు బయట తెల్లగా ఉంటాయో లోపల కుళ్ళిన వాసన కొడుతుంటాయి. మనము బైబిల్ అంతా జాగ్రత్తగా చదివినట్లయితే, ముఖ్యంగా అపోస్తల గ్రంథములో అక్కడి నుంచి మనము దేవుని ఆత్మతో నింపబడిన శిష్యులు మనం చూస్తున్నాం. పెంతెకోస్తు దినము అపోస్తల గ్రంథంలో మనము జరిగినట్లు మనం చూడగలుగుతున్నాం. అపోస్తల గ్రంథంలో అపోస్తలు జీవించిన దినములో పరిశుద్ధాత్ముడు శూరకార్యాలు చేసినట్లు మనం చూడగలుగుతాం. చెప్పాలంటే యేసు ప్రభు చేసిన దానికంటే మించిన ఘనమైన గొప్ప కార్యాలు శిష్యులు చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. పిరికివారుగా, ప్రార్థనహీనంగా, దేవుడంటే ఆసక్తి లేనివారుగా, ప్రభువు కార్యములు గ్రహించలేని వారుగా, మత్తులై, మందులై, తిండిపోతులై ఉన్న శిష్యులు జీవితంలో ఒక గొప్ప మార్పుని మనం చూడగలుగుతున్నాం. మనం అవన్నీ మీరు చదవచ్చు, మీరు బైబిల్ అందుకే చదవమంటున్నారు రోజు, ఏమండి? కానీ ఈరోజు ఒక మాటను మనము ధ్యానించాలి. పరిశుద్ధాత్మని తునీకరిస్తామంటే ఏంటి? పరిశుద్ధాత్మకి విరోధముగా పాపం చేస్తామంటే ఏంటి? పరిశుద్ధాత్మ కార్యములు, దురాత్మ కార్యములను అపాసిస్తామంటే ఏంటి అని మనం చూద్దాం. బైబిల్లో ముఖ్యంగా స్టెఫెన్ని మనం చూడగలుగుతాం. స్టెఫెను అతడు విధవరాలకి, పేదవారికి అన్నముని, భోజనాన్ని పంచి ఇస్తానికి కోరుకునబడినలో ఒక వ్యక్తి. ఆ అధ్యాయం మీరు ముందు 6లో అపోస్తల 5:6లో మీరు చూడొచ్చు మనం. కానీ స్టెఫాను ఏ రోజు కూడా భోజనమును పంచినట్లు మనం చూస్తలేదు. స్టెఫెను మొదటి వ్యక్తి దేవుని కోసం హతసాక్షి అవుతాం. స్టెఫెను దేవుని ఆత్మతో నింపబడి, పరిశుద్ధ ఆత్మతో నింపబడి, చూడండి ఆ మాట మనం చూస్తున్నాం. అపోస్తల గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 8వ వచనం చదువుతారు ఒకసారి. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే స్టెఫెను, మన 5వ వచనం కూడా చదివితే ఇంకా బాగుంది, అక్కడ చదవండి దయచేసి. ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకునే వాడైన స్టెఫెనును ఫిలిప్పును. ఇక్కడ మనం చూస్తున్నాం స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడైన, హి వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఈ మాట మనం బైబిల్లో జాగ్రత్తగా చదివినట్లయితే వేరే ఏ శిష్యులు కూడా ఇంత ఒక ప్రత్యేకత బైబిల్లో ఎక్కడ ఇవ్వలేదనేది మనం గమనిస్తున్నాం. స్టెఫెను దేవుని ఆత్మతో నింపబడ్డాక తను దేవుని వాక్యమును ప్రకటిస్తాం మనం చూడగలుగుతున్నాం. ఎలాంటి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు? బాధపడద్దు, దుఃఖపడద్దు, కన్నీరు కార్చద్దు, లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, లేకపోతే ఎలాంటి ప్రసంగాలు స్టెఫెను బోధిస్తున్నాడు? కఠినమైన, ఖచ్చితమైన ప్రసంగం. ఇంకో మాటలో చెప్పాలంటే ఈవెన్ పేతురు కూడా అంత గట్టిగా
స్టెఫెను చెప్పినట్లు కూడా బోధించలేకపోయాడు. మరి మీరు పోల్చొచ్చు అపోస్తలుల 2వ అధ్యాయం 7వ అధ్యాయం చదివినట్లు. ఇక్కడ స్టెఫెను ఒక మాట, ఒక ప్రత్యేకమైన మాట, ఖచ్చితమైన మాట వాడినట్లు మనం చూడగలుగుతున్నాం. 51వ వచనం ఒకసారి చదవండి. 7వ అధ్యాయము అపోస్తలుల గ్రంథము 51వ అధ్యాయం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని నొల్లని వారులారా, మీ పితరుల వరి మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. చాలు. ఈ మాట పేతురు కూడా మనం చూస్తాం. పేతురు బోధించిన ప్రసంగంలో ఇంత ఖచ్చితంగా బోధించినట్లు చూడవచ్చు, మనం చూస్తున్నాం. చూడలేదు, అంటే పేతురు అంత ఖచ్చితంగా బోధిస్తలేదు. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ముష్కరులారా. ముష్కరులారా అంటే ఇంగ్లీష్ వర్డ్ స్టిఫ్ నెక్డ్ పీపుల్. ఇంకో మాటలు చెప్పాలంటే ఏమండి? స్టబర్న్ పీపుల్. స్టబర్న్ ఏమంటామండి తెలుగులో? మొండివారు, మొండి, మూర్ఖులు. ఎస్, దట్స్ రైట్ వర్డ్, మూర్ఖులు. ఈ మాట కొత్త నిబంధనలో మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. కానీ పాత నిబంధనలో ముఖ్యంగా ఇర్మియా సమయంలో, యేస్కేల్ సమయంలో వారు ఇలాంటి మాటలు మరలా వాడి, అంటే మరలా వారు తన్నులు తిన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఏంటి? ముష్కులారా, ఏమండి? మొండివార్లారా, భ్రష్టమైన వారులారా అంటే ఊరుకుంటారా ప్రజలు? ఏమండి? పట్టుకొని చెత్త కొడతారు పాస్టర్ గారు. అందుకే పాస్టర్ గారు ఏమంటారు చెప్పండి? ఆశీర్వదించబడిన జనాంగమా, దీవించబడిన జనాంగమా, నీకు 2 భార్యలున్నా, నువ్వు సినిమా హాల్లో సినిమాలు చూసినా, నువ్వు బూతి మాటలు మాట్లాడినా, నువ్వు తాగినా, నువ్వు మోసం చేసినా, నువ్వు దొంగతనాలు చేసినా, నువ్వు ఆశీర్వదించబడిన జనం. అలా చెప్పిన వెంటనే ఏమంటే మనకేమైపోతుంది? అబ్బా, ఉబ్బి తప్పిపోతాం. అబ్బా, అయ్యారు మనల్ని ఆశీర్వదించబడిన జనాంగం ఉన్నారు. కానీ పాపం స్టెఫెను అలాంటి వాడు కాదు కదా. స్టెఫెను మనుష్యుల దగ్గర నుంచి పొగడతలు ఎదురు చూచేవాడు కాదు కదా. స్టెఫెను దేవుని ఆత్మతో ఉన్నవాడు. దేవుని మాటలు ఎడిట్ చేయకుండా, ఏమన్నా ఇలాగ మేము కొన్నిసార్లు ఈ ప్రోగ్రామ్స్ టీవీకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎడిటింగ్ చేయాలి. కొన్ని మాటలు చెప్పకూడదు, దీని గురించి చెప్పకూడదు, దాని గురించి చెప్పకూడదు అంటే ఆయన కట్ చేసేయాలి. ఏమండి? కానీ స్టెఫెను కట్ చేస్తలేదు. స్టెఫెను ఉన్నట్టు చెప్తున్నాడు. ఏమండి? అక్కడ చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 12వ వచనములో ఇదే మాటలు మనం చూడగలుగుతున్నాం. ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 18:12 చదవండి. అందుకు వారు నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకొందుము, మేమందరము మా మూర్ఖ హృదయమును చొప్పున ప్రవర్తించుదామని అందురు. ఏమండి? మూర్ఖులు. స్టెఫెను వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? మూర్ఖులు, మూర్ఖమైన హృదయం కలిగిన వారు. పరిశుద్ధాత్మని విసర్జించేవారు ఎవరు తెలుసా అండి? మూర్ఖులు. అంటే ఇంకా మనం లెట్స్ గో ఇండి, ఇంకా మనం దాన్ని లోతుగా వెళ్దాం. మూర్ఖులు అంటే ఎవరు? వెంటనే మూర్ఖులు అంటే మూర్ఖుని కాదండి. మేము రక్షించబడి బాప్తిసం తీసుకుని మేము విశ్వాసలమే, ఏమండి, మేము ప్రభువుని మా సొంత రక్షకుడిగా అంగీకరించిన క్రైస్తవులమి, ఏమండి, మేము రెవరెండులమి, మేము డాక్టర్లమి, మేము పాస్టర్లమి, మేము పోప్పులమి, మేము బిషప్పులమి. ఎవరికి పెట్టకపోయినా వాళ్ళే పెట్టేసుకుంటాం అని ఈరోజు మన ఆలోచనల్లో మనం ఉన్నాం. ఈ మూర్ఖులు అనేబడేవారండి. మన బైబిల్లో మనం చూసినట్లయితే సామెతల్లో వీరి గురించి సొలొమోను చాలా చక్కగా రాసినట్లు మనం చూడగలుగుతున్నాం. చూడండి ఒకసారి సొలొమోను రాసి సామెతలు 12వ అధ్యాయము, సామెతలు 12. దయచేసి మీరు కూడా మాతో పాటు బైబిల్ తెరవండి, పర్వాలేదు, కొంచెం బైబిల్ తెచ్చి వాక్యం చదివేసి పడుకోవచ్చు, కంగారేం లేదు. 12వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. మూడిని మార్గము వాని దృష్టికి సరైనది, జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును,
మూఢుడు కోపపడినది ఆ. నిమిషములోనే ఆ. బయలుపడును. ఉమ్. వివేకి నిందను వెల్లడిపరచక యోరకుండును. సత్వాది ప్రియుడగు నీతిగల మాటలను పలుకును. కుటసాక్షి మోసపు మాటలను చెప్పును. కత్తిపోటు వంటి మాటలను పలుకువారు కలరు. మీకు కొంచెం ముందుకు వెళ్దాం. 23వ వచనం చదవండి. ఎస్, అదే అధ్యాయం. యా. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును. అవివేకి అయిన హృదయములు తమ మూఢత్వమును వెల్లడి చేయుదురు. అంటే ఏంటి వారు మూర్ఖులు చేసేది ఏంటి? వారు మూఢత్వం ఏంటి? గర్వం. వాళ్ళు వినరండి. ఇప్పుడు దేవుడు చెప్పినా, దేవుని సేవకులు చెప్పినా, మేము దేవుడు మాట్లాడుతున్నాడు మనతో, కానీ మనం వినేవారంగా లేము, వినలేకపోతున్నాం. ఏమంటే గర్విష్ఠులు వినరండి. గర్విష్ఠు తన హృదయంలో తాను కరెక్ట్గా ఉన్నాడు అనుకుంటాడు. నేను కరెక్ట్గా ఉన్నాను కదా, నేను చేసే తప్పేమి కావాలంటే తన తప్పుకి బైబిల్ నుంచి రిఫరెన్స్లు తీసుకుని చూపిస్తాడు. ఏమండి, నేను కరెక్ట్ కదా, నేను 100% రైట్, నేను తప్పేం చేయలేదు, ఎందుకండి ఇలా చేస్తున్నారంటే నేను కరెక్ట్ అండి, మళ్ళీ కాదు బైబిల్లో ఎలా ఉంది కదండి అంటారు. గర్విష్టి ఎదుటివాడు చెప్పిన మాటలు వినడండి. సరే, ఎదుటివాడు మనిషి అనుకోండి, ఓకే ఫైన్. చాలాసార్లు మనం మనుషుల్ని తీసిపడేస్తుంటాం కదా, సరే తీసిపడే, నువ్వు నా అనుభవం అంత లేదు, నువ్వు బచ్చాగాడివి, అసలు నువ్వు సరైనడు కాదు అని తీసిపడేస్తారు. సరే తీసిపడేస్తారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు కూడా తీసిపడేస్తే దేవుడు ఎలా చెప్తాడు పరిశుద్ధాత్మ చెప్పండి? ఏమండి, దేవుడు మనందరికీ ఒక కృపనిచ్చాడండి తెలుసా, తన స్వరం వినే కృప. ఆదాము అవ్వతో దేవుడు ప్రవక్తతో మాట్లాడలేదండి. దేవుని స్వరము వారు విన్నారు, ప్రవక్తలు దేవుని స్వరం విన్నారు. కానీ ఈరోజు ఎందుకు మనము దేవుని స్వరం వినలేకపోతున్నాం? ఎందుకంటే మన హృదయములు దేవునికి అనుకూలంగా లేవండి. దేవుని స్వరమును విన్నా దేవుని స్వరం పట్టుకుని దెయ్యం స్వరం అంటున్నారు చాలామంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు, మాలాంటి పనివారిని కోరుకుని మాలాంటి వారితో మీతో మాట్లాడుతున్నాడు. లేకపోతే మీరు దేవుని స్వరం వినగలిగిన అంత కృప కలిగిన వారు ఉంటే మీరేది ప్రభు సన్నిధిలో చక్కగా వినొచ్చు కదా. దేవుడేమన్నా సేవకులతోనే మాట్లాడతాడా? దేవుడేమన్నా ప్రవక్తల ద్వారాగానే మాట్లాడతాడా? కానీ మీ హృదయ కాఠిన్యం వలన మనము అనేక సార్లు దేవుని స్వరం వినలేకపోతున్నామండి. నేనైనా సరే చాలాసార్లు నేను కృంగిన సమయంలో, వేసారిపిన సమయంలో నాకు వినబడతాండి చాలాసార్లు. నేను మనిషినే కదా, అప్పుడు నేను మరలా ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే ఎవరైనా సేవకులతో ప్రార్థన చేయించుకుంటాం, లేకపోతే దేవుని సన్నిధిలో మనం మొరపెడతాం, ఉపవాసం కానీ ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే మనలో ఉన్న తిరుగుబాటుతనం చాలాసార్లు ఏమండి సెల్ఫ్ పిటీ ఏమంటామండి, స్వయపరితాపం, సెల్ఫ్ పిటీ. మనం అయ్యో నేను ఇంత బాధపడిపోతున్నాను, అయ్యో నేను కష్టాలు చేస్తున్నాను, అయ్యో ఇన్ని పనులు చేసేస్తున్నాను నేను, అయ్యో నేను ఇంత సేవ చేస్తున్నాను, అయ్యో నేను ఇంతమందికి అన్నం పెడుతున్నాను, అయ్యో పొద్దున్నే సాయంకాలం నేను సంపాదించాలి పెట్టాలి, అయ్యో 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 సెల్ఫ్ పిటీ, నేను కష్టపడిపోతున్నాను. ఈ సెల్ఫ్ పిటీతో ఉన్నవారండి వారు దేవుని స్వరం వినలేరు. ఈ గర్విష్ఠులు ఇలాగ ఉంటారు. నేను కష్టపడిపోతున్నాను, నేను రాత్రి వేళ కష్టపడిపోతున్నాను, నేను ప్రయాసపడిపోతున్నాను, నేను మోసేస్తున్నాను అంతా, నేను నడిపించేస్తున్నాను, నేను చేసేస్తున్నాను. ఏమండి, ఈ తిరుగుబాటు చేయువారు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? మొదటగా వారు హృదయములో గర్వం అనే పాపం ఉంది. ఈ గర్వం అనే పాపము చెప్పాలంటే రక్షించబడి మారు మనసు పొందిన వాళ్ళకే పడుతుంది. ఇది పెద్ద దయ్యం, ఉన్న దయ్యాలంటే. వీళ్ళు వ్యభిచారాలు చేయరు, వీరు సిగరెట్లు తాగరు, సినిమాలు చూడరు. మేము చాలా నిష్ట అండి. మేము ఆ శుక్రవారం ఉపవాసం ఉంటాం, ఆదివారము తలబట్టలు వేసుకుంటాం, సోమవారం మేము ఏమండి అగ్ని ఇస్తాం, బుధవారం మేము బైబిల్ చదివేస్తాం. ఏమండి
మేము అన్ని నీతి కార్యాలు చేస్తాం, అన్నదానాలు చేస్తాం, మీటింగ్లు పెట్టిస్తాం, పాస్టర్ గారికి వస్తే పాస్టర్ గారికి పెద్ద కానుకిస్తాం. అయ్యగారు దేవుడు అంతే, అబ్బో దేవుడి ఫోటోనండి మా ఇంట్లో, ముందు ఎంట్రన్స్లో బయట దేవుడి ఫోటో, లోపల దేవుడి ఫోటో. మేము ఎంత భక్తులమో మీకు తెలుసా? మా పాస్టర్ గారు అడగండి. అంటే వాళ్ళ మనసులో గర్వం, మేము భక్తులమే, మేము ఉన్నతమైన వారమే, మేము దేవుని ద్వారంగా. అంటే నీకు 2 ఎకరాల పొలం అంటే నువ్వు దేవుని ద్వారా ఆశ్రయించబడినాడువా? నీకు 3 అంతలు ఇల్లు ఉంటే నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడినాడువా? ఏమండి నీకు 10 గాజులు ఉంటే నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడినాడువా? నీకు గవర్నమెంట్ జాబ్ ఉంటే నువ్వు దేవుని ద్వారా ఆశీర్వదించబడినవాడవా? ఎక్కడుంది బైబిల్లాగా? అంటే నువ్వే బిల్డప్. వాడు అంతేనండి, వాళ్ళందరూ అప్పుల్లో ఉంటారు, వారు దరిద్రులు, వాళ్ళు శపితమైన వారు, మేము ఆశీర్వదించబడిన వారు. ఏమంటే లంచం డబ్బులు తీసుకునేది, లంచం డబ్బులతో ఇల్లు కట్టుకున్నాం, మళ్ళీ దానికి ఒక పేరు దేవుని ఆశీర్వాదమే అంత. ఏమండి ఇక్కడ చూసినట్టే ఈ గర్విష్ఠులు పరిశుద్ధాత్మని మాటలు, పరిశుద్ధాత్మ కార్యముల్ని తిరగబడేవారండి వీరు. అంటే పరిశుద్ధాత్మని విరోధముగా వీరు పాపం చేయవారు. ద రెసిస్ట్. వారు పరిశుద్ధాత్మనే ఆపుతారు, వారు పరిశుద్ధాత్మ కార్యములు ఆపేస్తారు. దేవుని కార్యములు, దేవుని మాట చూడండి, ఎక్కడ మనము పరిశుద్ధాత్మని అవమానిస్తాము, ఎక్కడ పరిశుద్ధాత్మ కార్యములు దెయ్యమి కార్యములు అంటాము, ఎక్కడ పరిశుద్ధాత్మకి రావాల్సిన ఘనతను, దేవునికి ఇవ్వాల్సిన ఘనతను, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, అవునండి ఘనత ఇవ్వాలి. దేవుడు నీ దేహంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు, నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తావు. పరిశుద్ధాత్ముడు అవును యేసుప్రభుని గణపరిచేవాడు కాదనట్లేదు, కానీ నీ హృదయంలో ఉన్నది పరిశుద్ధాత్మడే కదా. నీ పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీ చూపులు, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ జీవిత విధము ఎంత జాగ్రత్తగా మనం జీవించాలి. అంటే వీరికి ఏంటన్నమాట, చులకన, హేళన. ఏమండి నువ్వు ఊరుకో ప్రభా, నీకేం తెలుసు అని పరిశుద్ధాత్మని విసర్జించేవారండి. మూర్ఖులు, సున్నతి చేయబడిన వారు. చూడండి ఆ రోజు యూదులు మతనిష్ట ఎంత ఖచ్చితమంటే, మేము అబ్రహాము వంశస్థులమే, అబ్రహాము మేమందరం సున్నతి చేయబడిన వారిని. ఎవరన్నా యేసుప్రభు నమ్ముకోవాలంటే ముందు ఆగు, నువ్వు సున్నతి చేయబడ్డావా లేదా, ముందు సున్నతి చేసుకో. బైబిల్లో ఉంది మనం మోషే ధర్మశాస్త్రం వెంబడించాలి అని సున్నతి చేసేవారంట. ఏమండి ఇంకో మాటలు చెప్పాలంటే ఈవెన్ శిష్యులు కూడా దానికి సహకరించారండి. మనం గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం చూడగలుగుతున్నాం. పౌలు దాన్ని ఖండించినట్లు, అంటే సున్నతి చేయబడిన వారితో మీరు మాత్రమే కూర్చుని తింటారు, యూదులా రండి మనందరము సున్నతి చేయబడిన వారమే, మనము దేవుని ప్రజలమే. వీరా అన్యులు, అన్ని జనులు దేవుని ప్రజలు కారు వేరు. ఈవెన్ పేతురు గారు పాపం కుర్చీలు మార్చాడాయన ఇటు అటు, కానీ పౌలు దాన్ని ఖండించినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈరోజు సంఘములో కులభేదములు, సంఘములో ధనము, డబ్బులు ఇచ్చిన వారిని ఒకలాగా, డబ్బులు ఇవ్వని ఒకలాగా, సంఘములో ఏమండి ధనవంతులను ఒకలాగా, ధనహీనులు ఒకలాగా, చదువుకున్న వారిని ఒకలాగా, చదువులేని వారిని ఒకలాగా. ఆ భేదములు మన సంఘములో ఉన్నాయా? ఒకవేళ ఉంటే మనము మూర్ఖులమి, దేవుని ఆత్మను మనము ఏమండి విసర్జిస్తున్నాం. ఇక్కడ స్టెఫను ఈ విషయం ఎంత ఖచ్చితంగా ఖండించాడంటే, మీరు సున్నతి చేసుకోవాలంటే చేయాల్సినది మీ హృదయములు, మీ చెవులు. ఏమండి చెవులు సున్నతి ఎలా చేసుకుంటాం? కొంతమంది చెవులు చూడండి చెడు వినటానికి ఆతృత పడుతుంటాయి. తప్పైన మాటలు, సిద్ధాంతాలు, పద్ధతులు, లోకంలో ఉన్న ఆచారాలు వినటానికి చెవులు వేగిరి పెడుతుంటాయి. సినిమా పాటలు, బూతి మాటలు, ఏమండి అబద్ధమైన సాక్ష్యాలు, మోసమైన కార్యాలు వింటున్నాం మనం.
ఈ చెవులు దేవుని వాక్యం వింటున్నాయా? అందుకే బైబిల్లో రాయబడింది, వాక్యం వినటం వలన విశ్వాసం కలిగి ఉంది. ఈరోజు చాలామంది అంటున్నారు, అన్న మీరు ఎందుకన్నా 30 seconds మెసేజ్ పెట్టరు, 1 minute మెసేజ్ పెట్టరు, 2 minute మెసేజ్ పెట్టరు, 20 minutes మెసేజ్ పెట్టరు, 30 minutes మెసేజ్ పెట్టరు. అది ఎట్లా అండి? నువ్వు వాక్యంని ఎడిట్ చేసి ఎలా పెట్టాలి? అందుకే 2 minutes వాక్యం వింటున్నావు, 2 minutes వాక్యం తర్వాత 2 years పాపంలో పడిపోతున్నావు. చూడండి, వాక్యం వినాలి. విశ్వాసము, వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగును. దేవుని సన్నిధిలో మనం స్థిమితముగా కూర్చొని మన హృదయము వాక్యం వినలేకపోతుందంటే ఆ హృదయము మొద్దుబారిపోయిన హృదయము, కఠినమైన హృదయము, ఆ హృదయములో ఎండిపోయిన హృదయం, అది మూర్ఖమైన హృదయము. అందుకే మన బైబిల్లో చూసినట్లయితే పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేయొద్దు. ఏం చేయాలి ఇప్పుడు? ఏమండి, దిస్ ఇస్ ద బిగ్ క్వశ్చన్. ఏం చేయాలి? అవునన్నా, ఓకే ఫైన్, నా హృదయం మూర్ఖం అయిపోయింది. ఏం చేయాలి? నువ్వు తెలుసుకున్నావు, నీలో గర్వం ఉంది, నీకు తెలిసింది దేవుని ఆత్మ నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు నువ్వు లోపడలేకపోతున్నావు. అమ్మాయిని వివాహం చేసుకోవద్దయ్యా, అబ్బాయిని వివాహం చేసుకోవద్దు. ఏమండి, నువ్వు జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకో, నా సేవకురా. దేవుడు నీకు అనేక విషయాలు ఇంత మాట్లాడుతున్నాడు, కానీ నువ్వు వినలేకపోతున్నావు. వినకపోక ఏం చేస్తాను తెలుసండి, ఈ మొద్దుబారిపోయిన మూర్ఖ హృదయం కలిగిన వారు ఏం చేస్తారు? దేవునికే తిరగబడతారండి. ఇది ఎంత భయంకరం తెలుసు అసలు. చూడండి, యెషయా గ్రంథం 63వ అధ్యాయం ఒకసారి మీరు చూడండి. యెషయా గ్రంథం, నేను ముగించేస్తున్నాను. యెషయా గ్రంథం 63:10 ఒకసారి చదవండి. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధ అయ్యను. ఎవరండి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది? మోషే కర్ర. ఎవరండి బండల నుంచి నీళ్ళు తప్పించింది? మోషే కర్ర. ఎవరు ఆకాశం నుంచి మన్నా పంపించింది? మోషేయా? ఎవరు తెల్లవారు సమయంలో నీడగా, రాత్రి సమయంలో ధూపస్తంభముగా ఉండింది? మోషేయా? మోషే ఎవడు? దేవుడే, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కర్ర అయితే కర్రలో ఏమీ లేదు, మోషేలో ఏమీ లేదు, దేవునిలో సమస్తం ఉంది. దేవుడికి లోబడలేదే. 40 సంవత్సరాలు నడిపించాడండి. అసలు ఆలోచించండి, ఉద్యోగానికి వెళ్ళలేదు, డబ్బులు సంపాదించలేదు, విత్తనం వేయలేదు, పంటను కొయ్యలేదు, ఇంట్లో వంట వండలేదు, కొట్టుకెళ్ళి బట్టలు కొనుక్కోలేదు, చెప్పులు అరిగిపోలేదు. అసలు దేవుడు 40 సంవత్సరాలు అన్నం పెట్టి వస్త్రాలు నలిగిపోకుండా, పాడైపోకుండా పోషిస్తే ఏం చేయాలి చెప్పండి? 40 సంవత్సరాలు మనకు ఏమైనా అన్నం పెడతాడండి? 40 సంవత్సరాలు మనల్ని పోషిస్తే ఏం చేయాలి? థ్యాంక్ యూ అని చెప్పాలి. అవునండి, థ్యాంక్ యూ డాడీ అన్నారు, థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ పరిశుద్ధాత్ముడా, ప్రభువా నీకు వందనములయ్యా, ఐగుప్తు సైన్యం నుంచి మమ్మల్ని కాపాడవు, మాకు ఏ తెగులు రాకుండా మమ్మల్ని కాపాడవు, నీళ్ళు ఇచ్చావయ్యా, ఆహారం పెట్టావయ్యా, వస్త్రాలు మాకు ఇచ్చావు నాయన, మమ్మల్ని పోషించావు డాడీ, నీకు వందనాలని చెప్పాలి. అవును కదా? చెబుదాం అనేసి ఏం చేశారు? తిరగబడ్డారంట. ఎంత భయంకరమండి. నిన్ను అన్నం పెట్టే చెయ్యినే, నిన్ను ఆదరించే చెయ్యినే, నిన్ను లేవనెత్తి, నిన్ను వెర్రగొట్టి, నిన్ను నడిపించే హస్తము, పరిశుద్ధాత్మని హస్తమును నువ్వు తిరగబడతాయి. మళ్ళీ ఈ పరిశుద్ధాత్మ కార్యంలో ఏమంటారు? దయ్యం కార్యాలు అంటాం, అసలు పరిశుద్ధాత్మ లేనంటాం, దేవుడు అలా కాదు ఇలా కాదని ఒక సిద్ధాంతానికి ప్రభువుని ముడి వేసి పెడతాం. అలాంటి వారంట ప్రభువే వాళ్ళని అర్థం చేసేట పొట్టు రాలిపోయారంటండి. ఏమని ఎప్పుడైనా ఎండిన ఆకులు చూసారా? అసలు ఆ ఎండిన ఆకులు ఆ చెట్టు కింద ఏమైపోతుంది చెప్పండి? ఆ గాలి వచ్చింది ఎగిరిపోతుంది, అడ్రస్ లాగా వెళ్ళిపోతుంది. దేవుడే వాళ్ళని అర్థం చేసేసాడు, రాలబట్టేశాడు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఆయన సజీవుడు, ఆయన జీవం కలిగిన వాడు, రోషము కలిగిన దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఆయన శక్తి ఎంత బలమైనది!
అదే సమయంలో ఆయన యొక్క ఎవరైతే దీనులై ఉంటారో, విరిగిన వారై ఉంటారు, నలిగిన స్థితిలో ఉంటారు, వారి మధ్య నివసిస్తాడాయన. ఏమండి, ఈరోజు నీ దేహం ఎలా ఉంది? ఇట్స్ మై క్వశ్చన్. ఇప్పుడు నువ్వు తిరుగుబాటు చేసే నీ హృదయం ఉందా? అడుగు దేవుని. దేవా, నా రాతైన హృదయమును తీసివేసి మాసమైన హృదయమును దయచి. యెషయా గ్రంథములో దేవుడు ఒక మాట అంటున్న మనం చూస్తున్నాం. దయచేసి చూడండి, ముగించుద్దాం. యెషయా 57:16 నుంచి 18 వరకు చదవండి. యెషయా 57:16 నుంచి చదవండి. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ నువ్వు కోపించువాడను కాను. అలా ఉండిని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. నేను పుట్టించిన నరులు క్షీణించిపోవుదురు. వారు లోపము వలన కలిగిన దుష్టత్వమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని. వారు తిరుగుబడి వారికి ఇష్టమైన మార్గమున వచ్చిరి. నేను వారి ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును. అంటే వారి ప్రవక్తను చూసి నేను వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును. ఐ విల్ గైడ్ దెమ్, ఐ విల్ రిస్టోర్ ద కంఫర్ట్. ఆదరించేవాడు, నడిపించేవాడు. ఈ మాటలు కనబడుతున్నాయి మీకు. యేసుప్రభువు చెప్పాడు యోహాను సువార్తలో. ఏమండి, ఎవరు నడిపించేవాడు మనల్ని? ఎవడు మనల్ని ఆదరించేవాడు? ఎవడు మనల్ని బాగు చేయువాడు? ప్రభువే. ఆయన మనల్ని బాగు చేయవాడు. ఇక ఈరోజు నీ జీవితంలో నువ్వు ఒక తిరుగుబాటు స్వభావంతో ఉన్నావా? మూర్ఖమైన హృదయముతో నేను అనుకునేదే చేయాలి, నాకు ఇష్టమైనదే నేను నెరవేర్చుకోవాలి, నేను అనుకునేదే ఉన్నట్లు నేను నడవాలి అనుకుంటున్నావా? ఇక ఈరోజు దేవుని దగ్గర రా. నిన్ను స్వస్థపరచువాడు, నిన్ను బాగు చేయవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను ఆదరించేవాడు. తల్లైనా మరుషుని కానీ నేను నిన్ను మరోను. ఒక తల్లి తన బిడ్డని ఆదరించినట్లు. ఏమండి, ఆ చిన్న బిడ్డ చూడండి ఎంత ఏడుస్తారో, వా అనిపిస్తారు. కానీ ఆ అమ్మ చేతులు పడినట్టునే వాళ్ళకి ఎట్ట తెలుస్తుందో పాపం. కొంతమంది పిల్లలు, ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ కళ్ళు కూడా తెరిచి చూడరు. కానీ అమ్మ చేతిలో వచ్చినట్టునే ఆ భుజం మీద వేసిన అనారా రా అంటే అంతే ఏడు పాపేస్తుంది. ఒక తల్లి నిన్ను ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు మన ప్రభు. మనం వెళ్దాం మన దేవుని చేతులకి. మన దేవుని మనం బాధ పెట్టే కార్యములు మనం చేయకూడదు. మనం తిరుగుబాటు స్వభావం కలిగి ఉండకూడదు. ఆ సౌలు గాడిదమంటే వెళ్తే సౌలుని దేవుడు పిలిచి రాజుని చేశాడండి. ఎంత గొప్ప వరం ఇచ్చాడు తెలుసా దేవుడు? దాన్ని ప్రవచన వరం ఇచ్చాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు తను. అది సామాన్య విషయం కాదండి, అది సామాన్య విషయం కాదు. సమూయేలు, దేవుని ఆత్మతో నింపబడిన సమూయేలు ప్రార్థించినప్పుడు దేవుడు తనకు నూతన హృదయం ఇచ్చాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. కానీ దేవుడిచ్చిన శ్లాఘ్యతను, దేవుడిచ్చిన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నాడండి, పాడు చేసుకున్నాడు. దేవుని వాక్యం మనం చూడగలుగుతాం. దురాత్మ తనలో ప్రవేశించింది ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. ఈరోజు నీ హృదయంలో ఇప్పటికైనా నువ్వు ప్రభు వైపు చూస్తూ, అయ్యా నా ఆలోచనలు కాదు, నా ఇష్టం కాదు తండ్రి, నాలో ఉన్న అతిశయం కాదయ్యా, నేను ఏ పాటి వాడినయ్యా, మట్టినయ్యా. ఏమండి, బైబిల్లో మనం చూడగలుగుతాం. మట్టిని తీసి మట్టికి ఏం చేశాడు సార్ దేవుడు? ఊదంటే ఇంగ్లీష్ బైబిల్లో రొఫే అని ఉంది. బ్రీత్ ద స్పిరిట్. ఏమంటే పరిశుద్ధాత్మను మనలో ఊదాడు దేవుడు. కానీ ఎప్పుడైతే పాపం మనలో ప్రవేశించిందో ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని వదిలేశాడండి. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ మరణం పునరుద్ధానము ద్వారంగా మనం పోగొట్టుకున్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరలా పొందుకునే అవకాశము దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఒక ప్రశ్న అడుగుతాను, మనము పరిశుద్ధాత్ముడు లేకుండా మనం పరిశుద్ధముగా ఎలాగ మనం జీవించగలుగుతాం? ఎలాగ మనం కొనసాగించగలుగుతాం? మన శరీర సంబంధమైన వారం కదా, మట్టితో చేయబడిన వారం కదా. కానీ ఆత్మ సంబంధమైన వాడు ప్రభు మనం వైపు మనలో వచ్చినప్పుడు, మన మీద ఉన్నప్పుడు శరీరముని జయించే శక్తిని మనకిచ్చేవాడు, మనల్ని స్థిరపరచువాడు, నడిపించువాడు. క్రీస్తు యేసు ప్రభు ఎలాగా ఈ లోకములు
పాప బీజము లేనివాడుగా, పవిత్రుడుగా, యథార్థముగా, దేవుని ఎదుట సత్యముగా, పాపము లేనివాడుగా జీవించాడు. అలాంటి జీవితం మనకి ఇవ్వాలని ఆశిస్తున్నా. ఈరోజు నీ తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టుకోవాలని ఆశిస్తున్నావా? ఈరోజు నీ మూర్ఖమైన హృదయముని యేసు సన్నిధుల్లో బద్దలు కొట్టాలని ఆశిస్తున్నావా? రా దేవా, నన్ను కడుగునైనా అడుగు, నన్ను శుద్ధి చేయనైనా. ఏమని పరిశుద్ధాత్ముడు మన పాపముల నుంచి మనల్ని ఒప్పించువాడంట. ఈ కన్విక్షన్ మనల్ని ఒప్పించువాడు మన పాపాలు, మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న పొరపాట్లు, మనలో ఉన్న అపరితని ఏమంటే నేను చేసింది తప్పు అనే గ్రహింపు లేకపోతే ఏమంటే మన దెబ్బ తగిలి రక్తం పోతూ ఉంది. ఆ రక్తం పోయే చోట నొప్పి లేదనుకోండి, ఏమవుతాం? రక్తమంతా పోయి చచ్చిపోతాం. అలాగే మన పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, నువ్వు చేసిన తప్పు ఇది సరికాదు అని మనకి ప్రభువు మనల్ని ఒప్పించకపోతే మనం నిత్యమైన నరకానికి వెళ్ళిపోతాం. అందుకే దేవుని దగ్గర రావాలి. ఈరోజు నీ జీవితం సరి చేసుకోవాలి, ప్రభువుకి సమర్పించుకోవాలి. 2 ఆలోచనలు, 2 మార్గం వదిలేయి. దేవా, నా దేహమునైనా నీకునైనా పరిశుద్ధాత్ముడా నువ్వు నాలో ఉండునైనా, నువ్వు సెలవిచ్చినట్లు, నువ్వు ఆశించినట్లు, నువ్వు నడిపించినట్లు నేను నడుస్తాను, నేను జీవిస్తాను. నువ్వు ఏది చూడమంటావు అదే చూస్తాను. నువ్వు ఎలా మాట్లాడమంటావు అలాగే మాట్లాడతాను. నువ్వు ఎలా నన్ను లోబడమంటావు అలా లోబడతాను ప్రభా. నాకు ఆ శక్తిని దయచేయి ప్రభా. నా బలహీనతలు ఎరిగినవాడు నువ్వు. నా బలహీనతల నుంచి నాకు విజయం పొందేలాగా నా ద్వారంగా తండ్రికి మొరపెట్టినాయనా. ప్లీడ్ విత్ గాడ్. అందుకే యేసు ప్రభు చాలా చక్కని మాట చెప్పాయండి. చెడ్డవారు మీరు మీ బిడ్డలకి మంచి ఇవ్వాలన్నప్పుడు మంచి దేవుడైన పరలోక తండ్రి అయిన దేవుడు మీరు పరిశుద్ధాత్మను అడుగుతే ఇవ్వడా? ఈరోజు నీ జీవితం యేసుకి ఇస్తావా? ఈరోజు నువ్వు యేసు దగ్గర చూడండి, నువ్వు పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రభు దగ్గర తీసుకెళ్ళేవాడు. దేవుడు మనల్ని సిలువ క్రీస్తుని మనకి ప్రత్యక్ష చేయవాడు. నువ్వు యేసు ప్రభు దర్శనమును చూడగలిగితే, యేసు ప్రభు లేడు ఇప్పుడు సిలువలో. ఆయన మరణించి 2000 సంవత్సరాలు అవుతుంది. కానీ నీకు ఆ దృశ్యముని చూపించగలిగిన వాడే ఆయన ఒక్కడే. ఏమండి, చాలాసార్లు చాలామంది కోసం ప్రార్థన చేస్తానండి. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నవారు ఎంతోమంది భయంకరమైన అనారోగ్య ప్రార్థన చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే నాకు ఆ సిలువ దర్శనం కనబడుతుందో ప్రభుతో అంటే, ప్రభా నీ అరచేతుల్లోంచి కారుతున్న అమూల్యమైన రక్తము ఈ బిడ్డ మీద ప్రోక్షించయ్యా, నీ రక్తముతో శుద్ధి చేయి ప్రభా అని విశ్వాసంతో ప్రార్థించినప్పుడు చాలాసార్లు నాకు ఆ సిలువ దర్శనం కనబడుతుంది. ప్రభు రక్తపు బొట్టులు పడుతున్నట్టు కనబడుతుంది. అది ఖచ్చితంగా చెప్తాను, అయ్యా దేవుని స్వస్థపరి చేస్తాడు. అయిపోయింది, సెట్ అయిపోయాడు. వారు వెళ్ళి మళ్ళీ చెకప్ చేసుకున్న నార్మల్. ఏమండి, అయ్యా డాక్టర్ క్యాన్సర్ ఉందన్నారు, అయ్యా డాక్టర్ ఈ ప్రాబ్లం ఉందన్నారు. ఎప్పుడైతే నేను ఆ దర్శనం చూస్తానో, ఎప్పుడైతే దేవుడు అది ఆ రక్తపు బొట్టులు ప్రభు శుద్ధి చేస్తున్నారో వారు స్వస్థత పొందుతున్నారు. అది ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడే. ఆయన మనల్ని స్వస్థపరచువాడు, మనల్ని బాగు చేయువాడు, మనల్ని నడిపించువాడు. నీ జీవితంలో ఎవరినైనా నువ్వు బాధపెట్టు, ఎంతమందిని నన్ను విసిగించు, దేవుని ఆత్మను బాధపెట్టద్దు. ఎందుకంటే ఈజ్ వెరీ సెన్సిటివ్, సున్నితమైన వాడు. ఆయన మొదటి వ్యక్తి, నువ్వు పాపము చేసినప్పుడు మొదటి వ్యక్తి బాధపడేది ఆయన. ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు కాబట్టి. ఈరోజు నీ జీవితం దేవునికి ఇచ్చుకో, ప్రభువుకు సమర్పించుకో. ప్రభువా నన్ను శుద్ధి చేయి, నన్ను కడుగయ్యా, నీ వాక్యమును గ్రహించుకుని మనసు దయచే, నీకోసం యథార్థంగా జీవించి కృప దయచే. నన్ను విర్రగొట్టిన ఆయన. కష్టాలు ఉన్నాయని చెప్పొద్దు దేవుడికి, బాధలు ఉన్నాయని చెప్పొద్దు. ఈ కష్టాలు బాధలు నీ కఠినమైన స్థితిని విర్రగొడటానికే దేవుడు అనుమతించాడు. నీ మూర్ఖతనంను తొలగించి నిన్ను విరిగి నలిగిన హృదయం నీకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. నిన్ను ఆయన ఎదుట విలువైన వాడిగా చేయాలని ఆశిస్తున్నాడు. ఈరోజు జీవితం దేవునికి ఇస్తావా? స్థలంలో ఉంచని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ బిడ్డలను చూడయ్యా తండ్రి. మేము మూర్ఖులుగా ఉండకూడదు నాయన, భ్రష్టమైన స్థితికి వెళ్ళిపోకూడదయ్యా తండ్రి. అలాంటి దుర్మార్గమైన స్థితికి మేము వెళ్ళకముందే మా ప్రాణమును తీసే కావాలంటే ప్రభువా, మేము విరిగిన వారుగా,
యథార్థపరులుగా నువ్వు ఇష్టమైన వారుగా ఉండాలి నాయన. నువ్వు ఆశించినవి మాత్రమే మేము ఆశించాలి ప్రభువా. నువ్వు చూడమని మాత్రమే మేము చూడాలయ్యా. నువ్వు ఏ మార్గం మనం వెళ్ళమంటావో ఆ మార్గం వెళ్ళాలయ్యా. మా ఇష్టం కాదు నాయన, మా చిత్తము కాదయ్యా. అయ్యా, మేము ఒట్టివారము నాయన. కేవలము మా మీద ఉండు నాయన, మాలో ఉండు నాయన. బలహీనమైన పాడైపోయిన ఎందుకు పనికిరాని మమ్మల్ని నాయన బలపరచయ్యా, నడిపించు నాయన, స్థిరపరచయ్యా. యోగ్యమైన వారుగా మమ్మల్ని తీర్చిదిద్దు నాయన. అయ్యా, మా దేహములు అయ్యా నిన్ను మోసుకెళ్ళి వెళ్ళే పవిత్రమైన దేహములుగా మార్చు నాయన. మా హృదయముల్లో ఎక్కడ నిన్ను ఆవేశపెట్టేవి, బాధ పెట్టేవి, నిన్ను కలవరపెట్టేవి, నిన్ను కోపం తీసుకొచ్చే కార్యాలు, ఆలోచనలు కూడా మాలో ఉండకూడదు నాయన. ప్రభువా, నువ్వు ఆశించినట్లు ఈ లోకములో మేము జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుంటే మాకు తెలియపరచండి. మరి క్షమించండి, కొంచెం ఆలస్యమైంది, బట్ ఏమైనప్పటికీ దేవుడు మనతో మాట్లాడాడు. మరి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. దయచేసి గమనించండి, మీ ప్రార్థన అవసరతలు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 8939392139 ఆ నెంబర్ మాత్రం మీరు కాల్ చేయాలి. ఆ నెంబర్కి మాత్రం మీరు వాట్సాప్ చేయండి, వాయిస్ మెయిల్ చేయండి. మీరు నాతో మాట్లాడాలన్నా కూడా ఆ నెంబర్కే చేయండి. దయచేసి మీరు వేరే నెంబర్స్ చేస్తున్నారు, నేను మీ కాల్స్ అందుకోలేకపోతున్నాను, మీ మెసేజెస్ నాకు అందుతలేదు. దయచేసి వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ ఆ నెంబర్కి చేయండి. మరి ఈ పారమైన పరిచయలో దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు కూడా ఈ పరిచయలో భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తే మీకు విరాళం పంపించవచ్చు. మీరు పంపించే ప్రతి కానుక ప్రభు సేవలు నమ్మకం పడుతున్నాం. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్స్ ద్వారా ఈ పరిచయలో మీరు పాల్పొందవచ్చు. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. మదర్, గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.